హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిస్ ట్యూటర్. సో మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి రిక్రూట్మెంట్ అవుతుందో రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే ఎంహెచ్ఎస్ఆర్బి నుండి అయితే ఆల్రెడీ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 29 సెప్టెంబర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోపల చాలామంది అయితే అప్లికేషన్ అనేది చేసుకున్నారు. సో ఆ చేసుకున్న సిచ్యువేషన్లో మనకి ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయితే అయిపోయినాయి. ఓకేనా. సో మీరు ఎంహెచ్ఎస్ఆర్బిలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మీకు పీడిఎఫ్ కానీ సో ఏదైతే ప్రింట్అవుట్ ఇస్తారో ఆ ప్రింట్అవుట్లో మీరు చెక్ చేసుకోకపోతే ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేదా అని చెప్పి ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్కి అండ్ అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన ప్రింట్అవుట్లో డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి మీరైతే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బిలో ఎట్లాంటి నోటిఫికేషన్స్ అయినా అండ్ ఎర్లీ ఇన్ఫర్మేషన్ కోసం అయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, సో ఆల్రెడీ మనమైతే ఎంహెచ్ఎస్ఆర్బి లోపల ల్యాబ్ టెక్నీషియన్స్కి అప్లై చేసుకున్నాం. బట్ మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మనం మెయిన్గా డిస్కస్ చేసేది, సో ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేది చేసుకున్నాం. సో మనకి లాస్ట్ డేట్ అనేది 5th అక్టోబర్ 2024 వరకు మనకు ఛాన్స్ అయితే ఉండే, అంటే నిన్నటి వరకు మనకు ఛాన్స్ అయితే ఉండే అన్నట్టు ఆన్లైన్ లోపల. సో ఏదైతే అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఈ అప్లికేషన్స్ అనేది ఒకవేళ మిస్టేక్ అయితే అవి ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒక టైం అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఎప్పటి నుండి మనం అప్లికేషన్స్ అన్నిటిని ఎడిట్ చేసుకోవచ్చు అంటే 7th అక్టోబర్ 2024 నుండి 8th అక్టోబర్ 2024 వరకు మనమైతే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఒక 24 to 30 అవర్స్ అయితే సో ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో నా సైడ్కి వెళ్ళి అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఆల్రెడీ ఎంహెచ్ఎస్ఆర్బికి ల్యాబ్ టెక్నీషియన్ లాగా అప్లై చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేదా అని చెప్పి క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఏ డీటెయిల్ కూడా చిన్నగా మిస్టేక్ ఉన్నా కూడా తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత సో ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో నువ్వు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్కి అండ్ నువ్వు అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్కి మ్యాచ్ అయితే కావాల్సి ఉంటుంది. సో దట్ నేను ఇచ్చే నా సైడ్కి వెళ్ళి సజెషన్ రిక్వెస్ట్ ఏంటంటే, సో ఏదున్నా కూడా మీకు సో అయితే మనకు 7th and 8th రోజు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఈ 7th and 8th రోజు అయితే అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇవైతే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్.